ప్రారంభించినప్పుడు ఆయన అరెస్ట్ చేస్తారనేప్పుడు యావత్ తెలంగాణ ఒక్కసారి కేసీఆర్ అరెస్ట్ ఎట్లా చేస్తారో చూద్దామనే ఆలోచనలో ఉన్నప్పుడు తెల్లారి పోలీసు బలవంతంగా ఆయన అరెస్ట్ చేసి ఖమ్మం జైలు తరలించడం. అప్పుడు తెలంగాణ జాతిపిత అయినటువంటి జయశంకర్ గారు బయటకు వచ్చి మీడియా భాగంగా వైద్యులు, న్యాయవాదులు, మిగతా ప్రొఫెషన్స్ అందరూ బయటకు రండి, ఈ అవకాశం మళ్ళీ రాదు, తెలంగాణ ఇప్పటికే చాలా నష్టపోయింది అని చెప్పి ఆయన స్టేట్మెంట్కు చూసిన తర్వాత ఇక్కడ న్యాయవాదులు, వైద్యుల ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి జేఏసీగా ఫామ్ చేసి దాని ఆధ్వర్యంలో కార్యక్రమాలు మనందరం ప్రారంభించిన సంగతి మీ అందరికీ వస్తుంది. ఆ తర్వాత కుల సంఘాల జేఏసీలు ఏర్పాటు చేయడం, ఉద్యోగ సంఘాలు, అదేవిధంగా ఇక్కడ యువజన సంఘాలను కూడా ఏర్పాటు చేసి మనము బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరాదీక్ష చేశాం. ఈ అప్పుడు జరిగినటువంటి 4-5 సంవత్సరాలు అంటే 2014 వరకు 9 నుంచి 14 వరకు జరిగినటువంటి ఈ 5 ఏళ్లలో మన ప్రాంతంలో జరిగినటువంటి ముఖ్య సంఘటనలు మనం ఒకసారి మననం చేసుకోవాల్సిన అవసరం ఉందనిపిస్తుంది. గ్రామాల విషయానికి వస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లానే ఏకైక గ్రామం మన బోసి గ్రామం. 100 రోజులు నిరాదీక్ష చేసి బోసి గ్రామం యావత్తు పిల్ల జిల్లా అందరూ కూడా ఉద్యమంలో పాల్గొనే సంగతి మనకు తెలిసింది. ఇక్కడ బైన్సాలు కుల సంఘాల్లో అతిపెద్ద ఎడ్ల బండ్ల ర్యాలీ తీసి గంగాధర్ ఆధ్వర్యంలో పెద్ద ర్యాలీ తీసి అది మన ఆ సంఘం యొక్క పేరు కానీ అక్కడ ఉన్నటువంటి పాల్గొన్నటువంటి రైతులు మొత్తం అన్ని పేపర్లో అదొక నా భూతో నా భవిష్యత్తుగా అనే సంగతి మనందరూ తెలుసు. అన్ని కుల సంఘాలు పాల్గొన్నాయి, అన్ని యువజన సంఘాలు పాల్గొన్నాయి. కానీ కొన్ని సంఘటనలు ఒక ఈ బైన్సాలు అంటే ముదోల్ తాలూకానే ఉద్యమం లేదు అన్న సమయంలో ఇక్కడున్న వాళ్ళ కృషిపరంగా ఒక్కసారి ఉద్యమంలో లైన్ రైట్లోకి మన ప్రాంతం ముదోల్ నియోజకవర్గం రావడం జరిగింది. అప్పుడు జరిగినటువంటి అనేక కార్యక్రమాల్లో దీక్షల్లో కానీ యావత్ తెలంగాణలో జరగకూడదు ఒక్కటి జరిగిందండి. అదేం జరిగిందంటే టెంట్ని పోలీసు వాళ్ళు వచ్చి పీకివేయడం. అది తెలంగాణలో ఎక్కడ సాహసం చేయలేదు. ఇక్కడ ఏదో నేపంతో ఆ టెంట్ని పీకివేయడం, దానికి రాజేష్ బాబు గారు దినమంతా శ్రమించి కొట్లాడి బలవంతంగా మళ్ళీ తీసేసిన టెంట్ని తెల్లారి మళ్ళీ వేయించి మరి ఒకసారి దీక్షలు ప్రారంభింపజేసిన ఘనత మన ప్రాంత ఉద్యమకారు రాజేష్ బాబు గారు మరియు మిగతా ఉద్యమకారులందరూ సహసార ఉద్యోగం కలిసి మన టెంట్ వేసుకున్నాం. అలా మన జిల్లాలో కుబేర్లో పండగ పూట బస్తులు అని చెప్పి అక్కడ ప్రతి పండగకు ఆయన పస్తులు ఉండడం, చెప్పులు వేసుకోవడము, ఆ రకంగా దర్శన దీక్ష చేయడం. కుంటాల్లో, లోకేశ్వరంలో, వాసాడులో అయితే వేద పండుగలో ఒక రోజంతా పూజలు పనిచేసి బయట కూర్చొని దర్శనం వ్యక్తం. అట్లా ప్రతి కుల సంఘం కుల సంఘం యొక్క పనిని ప్రదర్శన చేయడం. ఇంకొక పెద్ద కార్యక్రమం ఏం చేసినామంటే రాష్ట్రాల రహదారుల దెబ్బతిన అనే కార్యక్రమం తీసుకున్నప్పుడు బేల్తోడ గ్రామంలో యావత్ ముదోల్ నియోజకవర్గము అన్నగారు ఆధ్వర్యంలో 150 మందితోటి ఒక్క సైకిల్ మోటార్ను కూడా మనం లేపడానికి నిర్ణయం చేసినాం. అదే బేల్తోడలో ఒక అతిపెద్ద కార్యక్రమం మన ప్రాంతంలో చేసినాం. తర్వాత రైలులో 2 సార్లు అయితే 2 సార్లు కూడా ఉద్యమంలో అన్నగారితో పాటు ఉద్యమకారులందరూ పాల్గొన్నారు. బాసార్లు కూడా రైలు రోడ్డుని మనం దిగ్విజయంగా చేసుకున్నాం నియోజకవర్గంలో. ఇక్కడికి ఆంధ్ర పాలకులు రావనీయద్దు అనే ఆలోచనలో జేఏసీ పిలిపించినప్పుడు ఇక్కడికి కావాలని కిరణ్ కుమార్ రెడ్డి గారు మొత్తం తెలంగాణలో ముదోల్ తాలూకాలో మహారాష్ట్ర భాగంలో తానూరులో పెట్టుకుంటే సక్సెస్ అవుతుంది, 100 కోట్ల 50 కోట్ల ఊళ్ళకి ఇచ్చి చేద్దామని బలవంతంగా అతను వస్తే కూడా మన ఉద్యమకారులు అందరూ వెళ్ళి రాత్రి తెలంగాణ కొత్త ఊళ్ళలో మహారాష్ట్రలో పడుకొని ఆయన యొక్క మీటింగ్ని అడ్డంగా చేయడం జరుగుతుంది. మినిస్టర్లు కావాలని ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు కిరిగిల్లో కానీ బైన్సాడ్ అని మన ఉద్యమకారులు వెళ్ళి రోడ్డు పైన అడ్డం పడి నిరసన వ్యక్తం చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అప్పుడు ఉద్యమకారులు చిన్న పనులు ఏం చేయలేదు, చాలా పనులు చేశారు. సందీప్ అని ఏబీపీలో యాక్టివ్గా ఉండేవారు. తన అనారోగ్యం చెందిండు, అది కారణం కూడా తెలంగాణ ఉద్యమమే. ఆ మధ్య రిపోర్ట్ వచ్చినప్పుడు చూసాము
తెలంగాణ ఉద్యమం కొరకు పోరాడిన యువతలో ఒక 20% మంది మానసికంగా దెబ్బతిన్నారు. కొందరు ఆ మానసికంగా దెబ్బతిన్నప్పుడు ఆత్మహత్యలు చేసుకున్నారు, కొందరు వ్యసనాలకు బానిసైనరు. అందులో మన సందీప్ కూడా ఒకడు. దయచేసి భాజపా పెద్దలందరినీ విజ్ఞప్తి చేస్తున్న ఆ సందీప్ కుటుంబాన్ని మనం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. 1200 మంది ఆత్మహత్య చేసుకుంటే ఆ పేర్లు రాస్తూ ఎన్ని వందలు రాగానే కేసీఆర్కి ఏమనిపించలే, ఆపేసారని ఆపేశారు. ఇంకా 300 మంది రాయలే, పేర్లు రాయలేదు. ఎందుకంటే ఆ రోజే పుస్తకం వేసుకున్నాడు, నేనే తెలంగాణ తెచ్చినా అని పుస్తకం వేసుకొని మిగతా వాళ్ళకి చేయలేదు. వాళ్ళ కొరకు మనం చాలా కష్టపడడం. అందులో 2 కుటుంబాలు మన కోటలకు చెందిన కుటుంబాలని నిజంగా వారు ఆత్మహత్య చేసుకున్నప్పుడు వాళ్ళకు హాస్పిటల్కి వెళ్ళి మేమే చేసిన నాయకులం, వారికి తెలంగాణ జెండా కప్పినాం, జై తెలంగాణ అన్ని పేపర్లో వచ్చింది. కానీ ఆ 2 కుటుంబాలకు రాలేదు. గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా ఎమ్మెల్యే గెలుపొందిన తర్వాత వారికి కూడా మేము ఆ కుటుంబాలకు పరిచయం చేసినాం. కాబట్టి ఈ ప్రాంతం తెలంగాణ ఉద్యమంలో వెనకేం లేదు. మనందరం కలిసి ఉద్యమాన్ని పై రాష్ట్ర స్థాయిలో తీసుకెళ్ళగలిగినాం. ఇంకొక పెద్ద ప్రోగ్రాం మనం చేసినాం ఏంటంటే, ఆంధ్ర వాళ్ళు కూడా తెలంగాణ ఉద్యమంకు వ్యతిరేకంగా ఆంధ్ర ఉద్యమం చేసినప్పుడు జేఏసీ కొద్దిగా పలచనబడి కొద్దిగా విరామం తీసుకున్నప్పుడు స్వచ్ఛంద కార్యకర్తల నిర్మాణం జరగాలన్నప్పుడు ఇదే ముదోల్ తాలూకాలో మనం ఎన్నరగాడంలో తెలంగాణ ఉద్యమకారుల స్వచ్ఛంద కార్యకర్తల శిబిరాన్ని ఏర్పాటు చేస్తుంది. దానికి జేఏసీ చైర్మన్ కోదండరామ్ గారు, పిట్ల రవీంద్ర గారు రాష్ట్ర కార్యదర్శి, శ్రీధర్ దేశపాండే గారు అని బోత్ నుంచి వారు కేసీఆర్ గారికి సలహాదారుగా చేశారు. అటువంటి వ్యక్తులు కూడా మనం ముదోల్ తాలూకా తీసుకొచ్చినాం. వాళ్ళతోటి కూడా మనం కార్యక్రమం చేసినాం. నరసింహ కళ్యాణ మండపంలో పెద్ద ఎత్తున అప్పుడున్నటువంటి అన్ని పార్టీలను తీసుకొని వచ్చి ఒక పెద్ద మిలియన్ మార్చ్కు మనం పెద్ద కార్యక్రమాలు చేస్తున్నాం. దాంట్లో వందలాది మందిని మనం మొబైల్ చేస్తున్నాం. అట్లా చెప్తూ పోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉద్యమకారుడు కొన్ని వందలాది మందిని మనం జరిపినాం, వందలాది మందికి చైతన్యం చేసినాం, గ్రామాన తిరిగినాం. అందులో ఉద్యమం చేసింది వేదిక పైన ఉన్నోళ్ళే కాదు, వేదిక కింద ఉన్న మీరందరూ కూడా మాకన్నా ఒక అడుగు ఎక్కువనే చేసిండ్రు. కాబట్టి ఈ సందర్భంగా గత 10 సంవత్సరాలు మనం చూసినాం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏమైనా చేస్తుందేమో అని చెప్పి వాళ్ళు ఏం చేయలేదు. అయితే మనం ఏం చేసినామంటే తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ప్రారంభించి అన్ని పార్టీలకు మనం ఒక మెమోరాండం ఇచ్చినాం. భాజపాకి ఇచ్చినాం, బీఎస్పీకి ఇచ్చినాం, కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చినాం. ఇచ్చిన దాంట్లో ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలా. అది ఎక్కడైతే జార్ఖండ్లో ఇట్లా ఏర్పడినప్పుడు అక్కడ వాళ్ళు పెన్షన్ ఇచ్చిండ్రు, అక్కడ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసిండ్రు. అదేవిధంగా తెలంగాణలో కూడా చేయాలా. అమరవీరుల కుటుంబాల తల్లిదండ్రులు, పిల్లడు పోయిండు, తల్లిదండ్రులు బతుకున్న వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలా, లేదా ఉద్యోగం ఇవ్వాలనే ఆలోచనలో మనం ఒక మెమోరాండం ఇచ్చినాం. అందులో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టోలో కూడా పెట్టింది జరిగింది. 250 గజాలు ఇస్తాం, సంక్షేమ బోర్డు పెడతాము, 25,000 పెన్షన్ ఇస్తామని కూడా చెప్పారు. చాలా సంతోషపడ్డాం. జూన్ 2, 2020 ఇది 5 అయితే 24 రోజు మా అందరికీ పర్యాటక కౌన్సిల్ పిలిచి సన్మానం చేస్తామని చెప్పి రాష్ట్రంలో ఉన్న తెలంగాణ ఉద్యమకారులు అందరూ పిలిచారు. మేము ఏమనుకున్నామంటే అయిపోయింది వచ్చేసింది అనుకున్నాం. ఆ రోజు చెప్పిన మాట ఏంటంటే సంవత్సరం లోపల మేము తెలంగాణ ఉద్యమానికి అన్ని ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్తే చాలా ఆశపడ్డారు. 26 జూన్ 2 రోజు కలెక్టర్ ఆఫీస్ కూడా ఎవరు వెళ్ళలే. ఆయా జిల్లా కలెక్టర్ ఆఫీస్ కూడా ఉద్యమకారులు వెళ్ళలే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. అంటే అప్పుడేమో సీఎం జ్ఞాపకం వచ్చింది, పర్యటన మాకు బస్సులు పెట్టిండ్రు, ఫుడ్ పెట్టిండ్రు, ఏసీ బస్సులు పెట్టిండ్రు ఉద్యమకారులకు 10 సంవత్సరం. ఇదే జూన్ 2 రోజు రేవంత్ రెడ్డి సమక్షంలో పెద్ద సభ ఏర్పాటు కవాతులకు అందరూ పాల్గొనిచ్చిండ్రు. ఈ 2 రోజు మేము ఎప్పుడైతే అడుగులు ప్రారంభించినామో ఉద్యమకారులకు ఏమైనా చేయాలని ఈ రోజు జిల్లాకు కూడా మాకు పిలవాలి. చాలా అదృష్టం ఏంటంటే గౌరవ ఎమ్మెల్యే గారు శ్రద్ధ తీసుకొని ఈరోజు ఉద్యమకారులు మన వాళ్ళనన్నా అందుబాటులో ఉందామన్న ఈరోజు పిలిచి వారితో సమయం ఇవ్వడానికి మేము మా ఉద్యమకారుల ఎమ్మెల్యే గారు ప్రత్యేకిస్తున్నాం. గవర్నమెంట్ పిలుస్తా అన్నది పిలవలేదు, నిరాశ చేసింది. కానీ ఈరోజు మన ఎమ్మెల్యే గారు మనల్ని జ్ఞాపకం ఉంచుకొని మనల్ని సమావేశానికి పిలిచారు. వారు మన ఉన్నటువంటి సమస్యల పైన రేపొద్దున శాసనసభలో అడగడానికి మనకు వారు సహాయం చాలా అవసరం పడుతుంది. అదేవిధంగా ఇక్కడ భూసి గ్రామంలో కానీ తెలంగాణ ఉద్యమకారులు కానీ ఇక్కడ పాల్గొన్న వాళ్ళు చాలా నష్టపోయినారు. వారికి అవసరం ఉన్నది, అవసరమైనప్పుడు వారు మీ దగ్గరకు వస్తే వారికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిందిగా ఎమ్మెల్యే గారిని మీ అందరి తరఫున నా తరఫున ప్రత్యేక విజ్ఞప్తి చేస్తూ రానున్న రోజుల్లో ఈ ఉద్యమం ఇంకా కొనసాగుతుందేమో అనిపిస్తుంది. కాబట్టి దానికి మీరు ప్రతిపక్ష నాయకుడిగా మీ సహాయం సలహాలు కూడా
ఉద్యమకారులకు చాలా అవసరం పడుతుంది. కేసీఆర్ ప్రతిసారి ఒక మాట అంటున్నాడు ఈ మధ్య, నాకు చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది. నేను ఎన్ని ఓట్లతో పోయినా 1.5 ఒక్క 1.5 ఓట్లు వస్తే నాదే గవర్నమెంట్ ఉండే అంటున్నాడు కేసీఆర్. అది 1.5 3% తెలంగాణ ఉద్యమకారులే ఉంటుంటారు కదా. తెలంగాణ ఉద్యమకారు చాలా సార్లు అని ఉన్నారు. ఆయనకు ఎలక్షన్ వేయడం కూడా అన్నారు, తెలంగాణ నీ పేరు మీద తెచ్చుకున్నా అని చెప్తున్నావు, ఇప్పుడైనా సాయం నేను చేయలేకపోయాడు. కాబట్టి నిజంగా టీఆర్ఎస్ని ఎవరైనా ఓడగొట్టిండ్రు అంటే ఖచ్చితంగా అది తెలంగాణ ఉద్యమకారులు ఓడగొట్టిండ్రు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా వారు ఈ రోజే హెచ్చరిక జారీ చేసే ఖమ్మం కేంద్రంగా ఉద్యమం మళ్ళీ ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం మొత్తం నెక్స్ట్ జూన్ 2 వరకు ఇట్టా వాళ్ళు అమలు చేయకపోతే మరొకసారి మన ఉద్యమాన్ని చూడాల్సి వస్తుంది. ఇది మనం చెప్పలే, జయశంకర్ సార్ గారు తెలుసు. అప్పుడు ఉద్యమం అయినప్పుడు జయశంకర్ సార్కి అడిగితే జయశంకర్ సార్ అన్నది, తెలంగాణ రావడము వట్టి భౌగోళికంగా వస్తుంది, తర్వాత సామాజిక తెలంగాణ రావాలన్నా ప్రతి వచ్చిన తెలంగాణ ఫలాలు చిట్ట చివరి గురించి పోవాలన్నా మరొక ఉద్యమం అవసరం అయితే తెలంగాణ, లేకుంటే గద్దెలో చిక్కపోయినట్టు ఇక్కడ ఉన్నాయని ఎత్తపోతే అని చెప్పి జయశంకర్ గారు చెప్పారు. నిజంగా కూడా ఈ 11 సంవత్సరాలుగా మనం చూస్తున్నది అదే. కాబట్టి తెలంగాణ ఉద్యమకారులు మీరందరూ మరొకసారి చైతన్యం కావాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా ఇంత మంచి కార్యక్రమాన్ని ఈరోజు పట్టణ